సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ని 2-2తో డ్రా చేసుకున్న తర్వాత టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో తన ప్లేస్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంది. 46.67% విన్నింగ్ రేట్తో థర్డ్ ప్లేస్కి అయితే వచ్చేసింది. సో ఇంగ్లాండ్ కూడా సేమ్ పాయింట్స్ ఉన్నా సరే ఫోర్త్ ప్లేస్కి పడిపోయింది. దానికి కారణం ఏంటంటే స్లో ఓవర్ రేట్. సో స్లో ఓవర్ రేట్ సందర్భంగా 2 పాయింట్స్ అయితే డిమెరిట్ కింద తీసేశారు. దానివల్ల ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అండ్ ఇందులో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ శ్రీలంక సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఈసారి మనకి నెక్స్ట్ వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికాలతో టెస్ట్ సిరీస్ ఇండియా ఆడబోతుంది, అది కూడా హోమ్ గ్రౌండ్లో. సో డబ్ల్యూటీసీలో ఈసారి మనకి ఏమైనా క్వాలిఫికేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం యాక్చువల్గా మనం టాప్లో ఉండి లాస్ట్ మూమెంట్లో వరుసగా టెస్ట్ సిరీస్లో ఓడిపోవడం వల్ల బయటకు వచ్చేసాం కదా, ఫైనల్ ఆడలేకపోయాం. సో ఈసారి మనకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. అండ్ ఓవర్లో జరిగిన 5th టెస్ట్లో అయితే మాత్రం భారత్ అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది. 6 runs తేడాతో ఇంగ్లాండ్ అయితే ఓడించి అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది. దీంతో 5 మ్యాచెస్ సిరీస్ని 2-2తో అయితే ఈక్వల్ చేసేసారు. 374 రన్స్ చేస్ చేస్తూ ఇంగ్లాండ్ 367 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. హ్యారీ బ్రూక్, జో రూట్ ఇద్దరు సెంచరీలు చేయడంతో ఈజీగా గెలుస్తారు అనుకున్నారు. కానీ మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్లు చేసి లాస్ట్లో అయితే మనకి గెలిపించేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్న తర్వాత మొత్తంగా అయితే డబ్ల్యూటీసీలో థర్డ్ ప్లేస్కి అయితే చేరుకుంది. అండ్ ఇంగ్లాండ్ ఏమో 4th ప్లేస్కి పడిపోయింది. అండ్ తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు ఆడి 3 కూడా గెలిచేసింది. సో ఓవరాల్గా 100% ఉంది ఆస్ట్రేలియాకి. అండ్ శ్రీలంక 2 మ్యాచెస్ ఆడి 1 గెలిచి 1 డ్రా చేసుకోవడం వల్ల 66.67%తో మనకి సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. అండ్ దీని తర్వాత మనకి చూసుకున్న తర్వాత ఇంతవరకు ఎక్కువగా మ్యాచెస్ అయితే అవ్వలేదు. ఓన్లీ 6 టీమ్స్ మాత్రమే మ్యాచెస్ ఆడాయి. వెస్టిండీస్ 3 మ్యాచ్లు ఆడి 3 కూడా ఓడిపోయింది, అంటే ఆస్ట్రేలియాతో సిరీస్ అయింది కదా, సో అందులో. అండ్ బంగ్లాదేశ్ 1 మ్యాచ్ ఓడి 1 మ్యాచ్ ఏమో డ్రా చేసుకుంది, అది శ్రీలంకతో. సో వాళ్ళు 5th and 6th ప్లేస్లో ఉన్నారు. అండ్ దీంట్లో ఇన్ కేస్ డబ్ల్యూటీసీ నెక్స్ట్ జరిగే సిరీస్లో కానీ ఇండియా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి శ్రీలంకతో కూడా సిరీస్ ఉండడం వల్ల శ్రీలంక మనకి జరిగే సిరీస్లో ఖచ్చితంగా మనకి చేంజెస్ కనిపించే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మనం సిరీస్ గురించి మాట్లాడితే సిరీస్లో ఇండియా 2 మ్యాచెస్ గెలిచింది. ఆ 2 మ్యాచ్ల్లో కూడా బుమ్రా ఆడలేదు. సో బుమ్రా ఆడిన 3 టెస్ట్ మ్యాచ్ల్లో మనం అంటే 2 ఓడిపోయాం, ఒకటేమో డ్రా అయింది. సో ఇది బుమ్రాకి ఒక బ్యాడ్ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుమ్రా ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ కూడా మనం గెలవలేకపోయాం. అండ్ ఆల్రెడీ స్టాట్స్ చూసుకున్నా కూడా బుమ్రా ఆడిన టెస్ట్ మ్యాచ్లో చాలా వరకు ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్లే ఉన్నాయి. సో ఇదొక బుమ్రాకి బ్యాడ్ రికార్డ్ అనే చెప్పాలి. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మనకి టీమిండియా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. సిరాజ్ హైయెస్ట్ వికెట్ టేకర్ మనకి, అండ్ కెప్టెన్ గిల్ హైయెస్ట్ రన్ స్కోరర్. సో ఈ సిరీస్ గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ డబ్ల్యూటీసీకి మనం ఫర్దర్గా మనకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.